అని పక్కన ఊరికి వెళ్ళారు, పెద్ద ఊరికి వెళ్ళారు. అక్కడి నుంచి కావాల్సినటువంటి సామాన్లన్నీ కూడా కొనుక్కొని ఇంటికి బయలుదేరుతూ ఉన్నారు. పెడుతుంటే దారిలో ఒకడెవడో ఒక గుర్రాల వ్యాపారం ఉన్నాడు. వాడు మంచి జాతి గుర్రాలను తీసుకొచ్చి అక్కడ అమ్ముతూ ఉన్నాడు. అప్పుడు వెంటనే ఈ తండ్రి ఆలోచించాడు, మనం కూడా ఒక గుర్రం కొనుక్కుంటే మనకు ఉపయోగపడుతుంది, వెళ్ళడానికి రావడానికి దానికంతా పనులకు ఉపయోగపడుతుంది అని అనుకున్నాడు. వెంటనే వెళ్ళాడు, ఒక మంచి గుర్రాన్ని కొన్నాడు. అంటే ఈ గుర్రం ఇంకా పెద్దది కాదు, చిన్నది కాదు, అలాంటి ఒక గుర్రాన్ని కొన్నాడు. ఇది ఇంకా పెరుగుతోంది, ఇప్పుడిప్పుడే ఇంకా ఎదుగుతోంది. అటువంటి ఒక గుర్రాన్ని చూశాడు, దాన్ని కొన్నాడు. కొని దాన్ని కట్టి ఇంటికి వెళ్తూ ఉన్నాడు. వీడు నడుస్తున్నాడు, వీడితో పాటు వీడు కొడుకు వస్తున్నాడు. దాన్ని తాడుతో కట్టి తీసుకెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఒకడు వచ్చాడు దారిలో. వాడెవడో వీడికి తెలియదు, వీడెవడో వాడికి తెలియదు, కానీ వాడు వచ్చాడు దారిలో. ఒకడు వచ్చాడు, వచ్చి వీడిని చూసి అన్నాడు, ఏమయ్యా నీకు బుద్ధిందా? ఇంత మంచి గుర్రం ఉంది, గుర్రాన్ని ఊరికి అలా నడిపిస్తూ తీసుకెళ్తావా? నువ్వు నడుస్తున్నావు, పిల్లాడు నడుస్తున్నాడు, గుర్రము నడుస్తుంది. గుర్రం ఉన్నదే దాని మీద వెళ్ళడానికి. మరి అలాంటి గుర్రాన్ని ఊరికే నడిపిస్తూ ఎందుకు ఇంత కష్టపడ్డావు? నీకేమైనా బుద్ధిందా? హాయిగా దాని మీద